చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. సరేనా? మరి ఇవాల్టి కథ ఏంటో మొదలు పెట్టేద్దామా? అనగనగా ఒక ఊళ్ళో కనకయ్య, రాజయ్య అనే ప్రాణ స్నేహితులు ఎదురెదురు ఇళ్లలో నివసిస్తూ ఉండేవాళ్ళు. పిల్లలు చిన్ననాటి నుండి మిత్రులుగా ఉన్న వాళ్ళిద్దరూ ఎంతో కష్టపడి పైకి వచ్చి భార్యాపిల్లలతో హాయిగా ఉంటున్నారు. వీరిద్దరంటే ఊరి ప్రజలకు కూడా ఎంతో గౌరవం. పంచాయతీ పెద్దలుగా ఇద్దరిది ఒకే మాటగా సాగేది. అదే ఊళ్ళో ప్రెసిడెంట్ జగన్నాథం, మరో గ్రామ పెద్ద భూషయ్య ఉండేవాళ్ళు. ఒకరోజు ప్రెసిడెంట్ గారి దగ్గరికి భూషయ్య అనే వ్యక్తి వస్తాడు. వచ్చి ప్రెసిడెంట్ గారితో, అయ్యా ప్రెసిడెంట్ గారు, ఆ ఇద్దరు స్నేహితుల వల్ల ఊళ్ళో నా పరువంతా పోయింది అంటాడు. అప్పుడు ప్రెసిడెంట్ గారు భూషయ్యతో, ఎవరి వల్ల, ఏం జరిగింది అంటారు. అప్పుడు భూషయ్య, అదేనయ్యా, ఆ కనకయ్య, రాజయ్యలు. నేనేదో నా పాటికి నేను 4 డబ్బులు వడ్డీకి తిప్పుకుంటున్నాను. ఊరి చివర ఉన్న భీమయ్య నా అప్పు తీర్చకపోతే వాడి పొలం జప్తు చేసుకుందామని వెళ్ళానండి. ఈలోగా వాళ్ళిద్దరూ వచ్చి అది అన్యాయమని, అధర్మమని, అధిక వడ్డీ అని అడ్డుపడ్డారు. అయినా ఈ ఊరికి ప్రెసిడెంట్ మీరా లేక వాళ్ళా? మీరుండగానే ఊళ్ళో పంచాయతీలు చేసేస్తున్నారండి అంటాడు. అప్పుడు ప్రెసిడెంట్ గారు, అవును భూషయ్య, రోజురోజుకి వాళ్ళ ఆధిపత్యం పెరిగిపోతోంది. ఊరందరూ వాళ్ళ వైపే ఉన్నారు అంటారు. అప్పుడు భూషయ్య, ఇలానే మీరు ఊరుకుంటే రాబోయే రోజుల్లో మీకు ప్రెసిడెంట్గా పోటీ వచ్చినా రావచ్చు. పైగా మీ మీద కన్నా వాళ్ళిద్దరి మీదే ఊరి ప్రజలకు నమ్మకం, గౌరవం ఎక్కువ. ఆలోచించండి, ఇంక మీ ఇష్టం అంటారు. అప్పుడు ప్రెసిడెంట్ గారు భూషయ్యతో, దీనికి పరిష్కారం వాళ్ళిద్దరినీ విడదీయటమే. విభజించు పాలించు అనే సూత్రం పాటించాలి భూషయ్య అంటారు ప్రెసిడెంట్ గారు. అప్పుడు భూషయ్య, ఆహా, మీ బుర్రండి, అదేదో త్వరగా చెయ్యండి, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు భూషయ్య. అనుకున్న ప్రకారంగానే తన ఆలోచననే ఆచరణగా పెట్టదలుచుకున్నారు ప్రెసిడెంట్ గారు. ఒకరోజు ప్రెసిడెంట్ గారు కనకయ్య ఇంటికి వెళ్ళారు. అప్పుడు కనకయ్య, రండి ప్రెసిడెంట్ గారు, అంతా కుశలమేనా అంటాడు. అప్పుడు ప్రెసిడెంట్ గారు, అంతా బానే ఉన్నాం. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాం. దానికి మీరు ఏమంటారోనని అంటారు. అప్పుడు కనకయ్య, మంచి విషయమైతే నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను, పర్వాలేదు చెప్పండి అంటాడు. అప్పుడు ప్రెసిడెంట్ గారు, ఏమీ లేదండి, మన గ్రామం నుండి గ్రామ ఆదర్శ వ్యక్తి బిరుదుతో మీకు మేము సన్మానం చెయ్యాలి అనుకుంటున్నాం అంటారు. అప్పుడు కనకయ్య, సన్మానమా? నాకా? నేనేం చేశానని నాకు సన్మానం అంటారు. అప్పుడు ప్రెసిడెంట్ గారు, అయ్యో అలా అనకండి, మీరు ఈ గ్రామానికి ఎంతో సేవ చేశారు. మీలాంటి వారికి తగిన గౌరవం లభిస్తే మరికొంతమంది ముందుకొస్తారు. మీలాంటి వారిని గౌరవించడం ప్రెసిడెంట్గా నా బాధ్యత అంటారు. అప్పుడు కనకయ్య, అది సరే, నాతో పాటు నా స్నేహితుడు రాజయ్య కూడా ఈ ఊరికి సేవ చేశాడు కదా, నా ఒక్కడికే ఈ గౌరవం దక్కడం సమంజసం కాదండి అంటాడు కనకయ్య. దానికి ప్రెసిడెంట్ గారు, చూడు కనకయ్య, బిరుదు ప్రదానం ఒక్కరికేనని ప్రభుత్వం వారు చెప్పారు. మళ్ళీ వచ్చే సంవత్సరం రాజయ్యకిద్దాం. ఈసారి మీరు కాదనకండి. ఊరు కోసమే కదా, ఆయన మాత్రం మీ మిత్రుడే కదా, కాదంటారా? ఇంకేమీ మాట్లాడకండి అంటారనమాట. అప్పుడు కనకయ్య, సరే, ఊరికి మంచి జరుగుతుందంటే నేనెందుకు కాదంటాను, అలాగే కానివ్వండి, కానీ నా మిత్రుడు కూడా నా వెంటే ఉండాలి అంటాడు కనకయ్య. అప్పుడు ప్రెసిడెంట్ గారు, మీ మిత్రుడు మీ పక్కనే ఉంటాడులేండి అని కనకయ్యను ఒప్పించి ఇంటికి బయలుదేరతారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కనకయ్యకు సన్మానం చేస్తుంటారు. వేదిక మీదున్న కనకయ్యకి పూలమాలతో సత్కరించి శాలువా కప్పుతారు. పక్కనే రాజయ్య కూడా ఉంటాడు. ప్రజలందరూ కూడా ఆ సన్మానానికి వస్తారు. అప్పుడు ప్రెసిడెంట్ గారు ఆ గ్రామ ప్రజలతో, ప్రజలారా, మన కనకయ్య గారు మన గ్రామానికి ఎన్నో సేవలు చేశారు.
గ్రామ అభివృద్ధిలో భాగం పంచుకున్నారు. అందుకే ఆయన్ని ఆదర్శ వ్యక్తి అనే బిరుదుతో గౌరవిస్తున్నాం. ఆయన మన ఊరిలో ఉండటం మనందరి అదృష్టం. ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధిలో భాగం అవుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను అంటారు. అలా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నప్పుడు రాజయ్య మొహంలో నిరాశ, ఆక్రోశం కనిపించింది. ఇక ప్రెసిడెంట్ గారు సన్మాన కార్యక్రమాన్ని ముగిస్తారు. అలా ప్రెసిడెంట్ గారు రాజయ్య మనసులో కనకయ్య మీద విషబీజం నాటుతారు. ఇక రాజయ్య మాత్రం నిరాశగా ఇంటికి వెళ్ళిపోయాడు. అది గమనించినటువంటి ప్రెసిడెంట్ గారు భూషయ్యను పిలిచి, నువ్వు వెంటనే రాజయ్య ఇంటికి వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి అని భూషయ్య చెవిలో ఏదో చెప్తారు. అప్పుడు భూషయ్య అలాగే ప్రెసిడెంట్ గారు అని రాజయ్య ఇంటికి వెళ్ళి ముభావంగా ఉన్న అతనితో, చూశారా రాజయ్య గారు, ఈ ఊరికి ఆయన ఒక్కడే ఉపకారం చేసినట్లు చెప్పారు. మీరు పక్కనే ఉన్నారు కదా, ఆయన మాదిరే మీరు ఎంతో సేవ చేశారు కదా, మరి మీ గురించి ఒక్క మాటైనా చెప్పాడా ఆ కనకయ్య? ప్రెసిడెంట్ గారు తననొక్కడనే పొగుడుతుంటే చూస్తూ ఊరుకున్నాడు. అయినా మీ తెలివితేటల వల్లే కదా ఆయనకు విలువ. మీరు లేకుంటే ఆయన ఎక్కడ ఉండేవారు? అసలు ఆయనకు కాదండి, మీకివ్వాలి ఈ బిరుదు సత్కారం అంటూ కోపంగా ఉన్న రాజయ్యకి ఆవేశం వచ్చేలా నూరిపోసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత కొద్దిసేపటికి కనకయ్య రాజయ్య దగ్గరికి వచ్చి, ఏమైందిరా, నాకు చెప్పకుండా వచ్చేసావే? కాసేపు ఆగితే ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం కదా అంటాడు. అప్పుడు రాజయ్య, ప్రతిదీ నీకు చెప్పే చెయ్యాలా? అవునులే, నువ్విప్పుడు ఆదర్శ వ్యక్తివి కదా, తమరొక్కరే ఈ ఊరిని ఉద్ధరించారు అంటాడు. దానికి కనకయ్య, అలా అంటావేంట్రా, నేను వేరు నువ్వు వేరు కాదు కదా, నాకు జరిగితే నీకు జరిగినట్లు కాదా అంటాడు. అప్పుడు రాజయ్య, కానే కాదు, నువ్వు నేను వేరు. కనీసం ప్రజలందరి ముందు నా గురించి ఒక్క మాటైనా మాట్లాడావా? ఏదో నీకు నువ్వే గొప్ప అన్నట్లుగా చూశావంటాడు. దానికి కనకయ్య, అంటే నాకు సన్మానం చేయడం, బిరుదు ప్రదానం చేయడం నీకిష్టం లేదా? నీ మనసులో ఇంత కుళ్ళుందా నా మీద అంటాడు కనకయ్య. దానికి రాజయ్య, కుళ్ళు కాదురా, బాధ. ఏది చేసినా ఇద్దరం కలిసే చేశాం కదా, కనీసం నన్ను గుర్తించి అక్కడ ఏదైనా నా గురించి చెప్పావా? అందరి ముందు నాకు అవమానం కాదా అంటాడు రాజయ్య. అప్పుడు కనకయ్య, ఏంట్రా నువ్వు చేసింది? నేను లేకుండానే అన్నీ చేశావా అంటాడు. దానికి రాజయ్య, నేను లేకుండా నువ్వొక్కడివే చేశావా అంటాడు. ఇలా ఇద్దరూ ఒకరికొకరు మాటలనుకుంటూ చిలికి చిలికి గాలివానలాగా పెద్దగా గొడవ పడతారు. ఒకరినొకరు దూషించుకుంటారు. నీలాంటి వాడితో ఇంతకాలం స్నేహం చేయడం నాది బుద్ధి తక్కువ, ఇక నుండి మనం స్నేహితులం కాదు అంటాడు కనకయ్య. అప్పుడు రాజయ్య, నీలాంటి అవకాశవాదితో స్నేహం చేయడం నాది తప్పు అంటాడు. అలా ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు పిల్లలు. ఒకరోజు భూషయ్య ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రెసిడెంట్ గారు, ఆ ప్రాణ స్నేహితులిద్దరూ ఇప్పుడు బద్ధశత్రువులయ్యారండి, కొట్టుకున్నంత పనిచేశారు అంటాడు. అప్పుడు ప్రెసిడెంట్ గారు, చూశావా నా పన్నాగం ఎలా ఉందో? ఒకరిని అందలం ఎక్కిస్తే ఇంకొకరు దూరమవుతారని తెలుసు, అందుకే ఆ కనకయ్యకి సన్మానం చేసి రాజయ్యని అవమానించేలా చేశా. ఇలాంటి వారిని ఏం చేసినా విడదీయలేం. వాళ్ళ ఆత్మాభిమానం మీద దెబ్బ కొడితే చాలు, ఎంతటి వాళ్ళైనా విడిపోవలసిందే. ఇక మనకి ఊళ్ళో తిరుగుండదు అంటాడు. ఇక ఆ రోజు నుండి ఊళ్ళో ఏం జరిగినా నాకెందుకు అని ఊరి విషయాల్లో ఇద్దరు స్నేహితులు జోక్యం చేసుకోరు. దాంతో ప్రెసిడెంట్ గారి అరాచకాలు పెరిగిపోతాయి. అలా కొన్ని నెలలు గడుస్తాయి. ఒకరోజు కనకయ్య వాళ్ళ భార్య కనకయ్యతో, ఏమండి, రాజయ్య అన్నగారితో మాట్లాడి కొన్ని నెలలైంది, ఎలా ఉన్నారో ఏంటో, ఆయన ఆరోగ్యం బాగాలేదట, ఎక్కువగా బయటకు రావడం లేదు అంటుంది. అప్పుడు కనకయ్య భార్యతో, వాణ్ణి చూడాలని నాకు ఉంది, కానీ నా మొహం ఎలా చూపించాలి? వాడు ఎందుకొచ్చావంటే ఏం చెయ్యాలి? అందుకే వాణ్ణి చూడాలని ఉన్నా కూడా మనసు చంపుకుంటున్నాను అంటాడు. అప్పుడు భార్య, ఎందుకండి, మిత్రుడి మీద అంత ప్రేమ పెట్టుకుని ఇంతకాలం ఇలా ఉన్నారు? మీది నిజంగా గొప్ప స్నేహమండి అని అంటుంది. ఇది ఇలా ఉండగా అక్కడ రాజయ్య తన భార్యతో, నాకు ఆరోగ్యం బాగోలేదు, ఒకసారి కనకయ్యను చూడాలని ఉంది అంటాడు.
అప్పుడు రాజయ్య భార్య, నేను వెళ్ళి మాట్లాడి తీసుకురానా మరి అంటుంది. దానికి రాజయ్య, వద్దులే, ఒకవేళ వాడు రాను అంటే ఆ మాట నా మనసు తట్టుకోలేదు అంటాడు. అప్పుడు రాజయ్య భార్య, అన్నయ్య గారి ఆర్థిక పరిస్థితి ఏమీ బాలేదండి, మనమేదన్నా సాయం చేద్దామండి అంటుంది. అప్పుడు రాజయ్య, అవునా, అయ్యో, వాడు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నాడో ఏంటో అని అంటాడు. ఇది ఇలా ఉండగా కనకయ్య ప్రెసిడెంట్ గారి దగ్గర అంతకుముందు కొంచెం ధనాన్ని అప్పుగా తీసుకుంటాడనమాట. ఒకరోజు భోషయ్య కనకయ్య దగ్గరకు వచ్చి, మీరు ప్రెసిడెంట్ గారి దగ్గర తీసుకున్న అప్పును తీర్చనందున మీ ఇంటిని వేలం వేస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు కనకయ్య భార్య, ఏంటండి ఈ ఘోరం, ఆ ప్రెసిడెంట్ గారు మర్యాద లేకుండా బజారుకి ఇచ్చారు మన బ్రతుకులని, అప్పుడు ఆదర్శ వ్యక్తిగా సత్కరించి ఇప్పుడు అవమానాలా అంటూ ఇద్దరూ బాధపడతారు. తెల్లవారింది, ఊరంతా వస్తారు, ఇల్లు వేలంపాట వేస్తారు అని భయపడుతున్నారు కనకయ్య అతని భార్య. కానీ ఎవ్వరూ రాలేదు. వేలం ఆగిపోవటానికి కారణమేంటో తెలుసుకుందామని బయలుదేరతాడు కనకయ్య ప్రెసిడెంట్ గారి దగ్గరకు. ఇంతలో ఆరోగ్యం కుదుటపడినటువంటి రాజయ్య పొలం వెళ్ళి తిరిగొస్తూ ఉంటాడనమాట. తిరిగొస్తూ ఉండగా హఠాత్తుగా కుప్పకూలి పడిపోతాడు కింద. అప్పుడే అటుగా వెళ్తున్నటువంటి కనకయ్య తన స్నేహితుడిని చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాడు. 2 రోజుల తర్వాత రాజయ్యను ఇంటికి తీసుకొస్తారు. అప్పుడు రాజయ్య భార్యతో, నేను దారిలో స్పృహ కోల్పోయాను, ఇంతకీ నన్ను కాపాడింది ఎవరు, ఎవరు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు అంటాడు. దానికి రాజయ్య భార్య, మీ స్నేహితుడు కనకయ్య అన్నయ్య గారే మిమ్మల్ని కాపాడారండి అంటుంది. అప్పుడు రాజయ్య భార్యతో, నాకు తెలుసు, వాడికి నేనంటే పంచప్రాణాలు, నన్ను ఎప్పటికీ వదలడు వాడు, నేనే వాడిని అపార్థం చేసుకున్నాను అంటూ బాధపడతాడు. ఇంతలో కనకయ్య ప్రెసిడెంట్ గారి దగ్గరకు వెళ్ళి, మా ఇల్లు వేలం వేయకుండా మీ మనసు మార్చుకున్నందుకు ధన్యవాదాలు అంటాడు. అప్పుడు ప్రెసిడెంట్ గారు, నేను మనసు మార్చుకోవడమేంటి, నీ అప్పంతా వడ్డీతో సహా నీ స్నేహితుడు చెల్లించి రసీదు తీసుకున్నాడు, వేలం జరగలేదు అంటారు. కనకయ్య ఇంటికి వెళ్ళి జరిగిన విషయం భార్యకు చెప్పి చాలా బాధపడతాడు. ఇక కనకయ్య వెంటనే రాజయ్య దగ్గరకు వెళ్ళి, ఒరేయ్ రాజయ్య, నన్ను క్షమించరా, ఆరోగ్యం బాగోలేకపోయినా నా గురించి ఆలోచించావు, ప్రాణం పోయినా మన స్నేహం మాత్రం పోదురా అంటాడు. అప్పుడు రాజయ్య, నువ్వే నన్ను క్షమించాలిరా, అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాను అంటాడు. ఇంతలో ప్రెసిడెంట్ గారి దగ్గర పనిచేసే వ్యక్తి వచ్చి, ఇలా మీ ఇద్దరూ విడిపోవడానికి కారణం ప్రెసిడెంట్ గారు భోషయ్య అండి, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు కనకయ్య రాజయ్య ఇద్దరూ కలిసి ప్రెసిడెంట్ గారి ఆట కట్టించి అతని అక్రమాలను బయటపెట్టి ప్రజల ముందు దోషిగా నిలబెడతారనమాట. అప్పుడు ప్రజలందరి ముందు తన పరువు పోయిందని చెప్పేసేసి ప్రెసిడెంట్ గారు భోషయ్య వాళ్ళు చేసినటువంటి తప్పులను ప్రజలందరి ముందు ఒప్పుకుని రాజయ్యని కనకయ్యని క్షమించవలసిందిగా కోరుకుంటారు పిల్లలు. ఇక ఆ రోజు నుండి రాజయ్య కనకయ్య ఎటువంటి అరమరికలు లేకుండా చాలా సంతోషంగా జీవిస్తారు. పిల్లలు, ఈ కథ విన్నారు కదా, ఇందులో నీతి ఏంటో మీకు అర్థమైందా? పిల్లలు, చెప్పుడు మాటలు ఎవ్వరు చెప్పినా కూడా మనం వినకూడదు. కొంతమంది అసూయపరులు మన స్నేహం చెడగొట్టాలని మీకు తెలియకుండా మీ స్నేహితులకి, మీ స్నేహితులకి తెలియకుండా మీకు చెప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని విడదీయాలని చూస్తారు. మీరు అస్సలు వాటిని నమ్మకండి. అసలు వాస్తవమేంటో తెలుసుకోండి. అంతేకాని ఎవరేది చెప్పినా నమ్మేసి మంచి స్నేహాన్ని పాడు చేసుకోవద్దు. గుడ్డిగా దేన్ని కూడా నమ్మకూడదు పిల్లలు. అసలు చెప్పుడు మాటలు చెప్పేవాళ్లకు మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. అంతేకాకుండా నీతిగా నిజాయితీగా ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు. సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.